తేజ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. సో ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో ఇటు రిజర్వేషన్లు అండ్ ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు రేపో మాపో ఎన్నికల స్కెడ్యూల్, సర్పంచ్ ఎన్నికల స్కెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి వీటిపైన కూడా వీళ్ళు కొంచెం ఫోకస్ పెడుతున్నారు. అండ్ ఏదైతే అటు ఈ చీరల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ ఫాస్ట్ గా జరిగిపోవాలి గ్రామ స్థాయిలో, ఇవంటి కూడా కొన్ని నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతున్నట్లయితే లీక్లు వస్తున్నాయి. కాబట్టి ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది? తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటున్నాయా, లేదంటే కేవలం వాళ్ళ రాజకీయ అంటే వాళ్లకు ఉపయోగపడే రకంగానే ఉన్నాయి అనుకుంటున్నారా? సుంత గారు, మీ యొక్క ప్రెజెంటేషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ గా ఈ యొక్క సర్కార్ యొక్క ఉద్దేశం రాజకీయ లబ్ధి పొందడానికై రకరకాలుగా ప్రయోగాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు ఏ రకంగా సాధించాలి, గద్దెని ఎట్లా ఆట పెట్టుకొని ఉండాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక రకాలుగా ఫెయిల్ అయిపోయింది ఈ యొక్క రిజర్వేషన్ టాపిక్ లో. అనేక రకాలుగా అంటే కోర్టు, సర్కార్ ప్రజల మధ్యన ఎక్కడ కూడా వదలలేదు. ఆ ప్రయత్నం చేసి అబద్ధాల మాటను, ఆ పాపపు కట్టను మూటను కట్టుకున్నది కాంగ్రెస్ సర్కార్. లేకుంటే ఏందండి అర్థం కాదు. మీకు శక్తి లేదు, ఆ అవకాశమే లేదు. కేంద్రంలో వచ్చేది మేము రిజర్వేషన్ ఇస్తాం. మీ కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ ఉంటది, చదువుకున్న వాళ్ళు ఉంటారు, దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఉంటారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని చెప్పి ప్రామిస్ చేస్తారు కామన్ డిక్లరేషన్. అది ఫెయిల్ అయిపోయి అవకాశం లేదు, కేంద్రం రాలేదు, ఇక జీవోతో చేస్తామంటారు. జీవో ఫెయిల్ అయిపోయా, కోర్టుకు పోయారు, కోర్టు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా మళ్ళొక ప్రయోగం ఏంది, నాన్ పొలిటికల్ పార్టీ జరిగేటువంటి యొక్క ఎలక్షన్లకు పార్టీల వారిగా టికెట్లు ఇవ్వడం అంటే ఎట్లా ఇస్తారు టికెట్ అర్థం కాదు. పార్టీల వారిగా ఇది కొత్త మాట, మళ్ళొక్కసారి మభ్య పెట్టేటువంటి ఒక మాట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజం, తన నిజమైన క్యారెక్టర్ ఇప్పుడు కళ్ళ ముందర కొత్త జనరేషన్ కనబడతా ఉన్నారు. పాత వాళ్ళకి అందరు తెలుసు కాబట్టి దూరం కొడతా ఉన్నారు, కొట్టేసిన దూరం. కొత్త జనరేషన్ కు మళ్ళీ ఏదో ఒక ఆకర్షణ పేరు మీద, నిరుద్యోగుల పేరు మీద, యువత పేరు మీద మా గురించి ఏదో పార్టీ ఆలోచిస్తున్నది, మా గురించి ప్రయత్నం చేస్తా ఉన్నది, మా బీసీ బిడ్డల గురించి మాట్లాడుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఒక కొత్త ఆలోచన, ఆశ కలిగే విధంగా ప్రయత్నం చేసే భాగంగా ఇవన్నీ కూడా కొత్త నాటకాలు. కాబట్టి ఈ యొక్క నాటకానికి బహుశా బీసీ సంఘాలు మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో బయటకు వచ్చి వారి యొక్క సపోర్ట్ ను ఎక్స్టెండ్ చేసినారు నవీన్ యాదవ్ క్యాండిడేట్ కి. దాంట్లో అంత మట్టుకు అంత మేరకు వాళ్ళు అచీవ్ అయినారు, సక్సీడ్ అయినారు. బీసీ యొక్క నాయకుల్ని, సంఘాన్ని సైతం ప్రకటింపజేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా చెప్పకుండా బీసీ బిడ్డను గెలిపించుకోవాలని చెప్పేసి ఒక నవీన్ యాదవ్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినారు. అంత మేరకు సక్సీడ్ అయినారు. కానీ అన్ని వేళల్లో సేమ్ మంత్రం పారదు, అర్థమైపోయింది. ఈ యొక్క నాన్ పొలిటికల్ ఎలక్షన్స్ లో మరి టికెట్లు ఇస్తాము, కాంగ్రెస్ బేసిస్ మీద ఇస్తామంటే ఇంతకాలంగా ఎవరు వద్దన్నారు? ఇంతకాలంగా ఎంకరేజ్ చేసినారా? మీ మినిస్టర్స్ లా కావచ్చు, లేకుంటే ఈ కౌన్సిల్ కావచ్చు, లేదంటే కార్పొరేషన్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా బీసీలను మనస్ఫూర్తిగా మీరు ప్రేమించేటట్టయితే, వారి యొక్క అభ్యున్నతి, డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళే అయితే 56 కాదు 50% నిజమైన 52, 53 అనుకుందాం, నిజమైన హిందూ బీసీలందరూ ఈ పార్టీకి 39-40 మంది, 36 మంది, 37 మంది ఈ రకంగా ఎందుకైతే ఒకే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. కాబట్టి ఆ యొక్క క్యారెక్టర్ కాదు, అదే అటు తిరిగి అటు బీజేపీ సైడే వస్తుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటంటే కూడా మేం చేయాల్సింది చేసేసాము, మా నుంచి పంపించేసాము, అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది, అది 9 షెడ్యూల్లో చేర్చాలి, ఇలాంటి రకరకాల వాదనలు. మళ్ళీ ఒకటి తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అటు మీ పైన విమర్శలు తిరిగి వస్తుంది. బూమరాంగ్ ఉంటే మా జాబ్ చాలా క్లియర్ గా ఉంది, ప్రజల ముందర పెట్టేస్తాం మేము. మా నిర్ణయం, మా స్టాండ్ నిన్నటి వరకు కులగణన చేయాలని లేకున్నప్పటికీ, చేసేటువంటి ఆలోచన లేకున్నప్పటికీ
మళ్ళా రీథింక్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు స్టడీ చేసి కులగణన చేపట్టాం జనగణతో పాటు. ఓకే. దానికి ఒక 1 year తీసుకున్నాం మనం. మార్చ్ ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ యొక్క డాటా వచ్చినట్టయితే దాంట్లో కొత్త ఆలోచన మేము ముందర పెడతాం ప్రజల ముందు. మీరైతే అవకాశం ఉంటే మీరు చేయలేదు కదా. మొన్నటి వరకు 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా మన్మోహన్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండి రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది. 50-56 సంవత్సరాల కాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒకటే తమిళనాడుకే, అది కూడా నాన్ కాంగ్రెస్ పార్టీ యొక్క గవర్నమెంట్ కారణంగా అయింది తప్ప మీ కారణంగా చేసింది ఏమున్నది? మీరు చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల గురించి ఆలోచించినట్ట పార్టీయే నిజంగా అయి ఉంటే అనేక రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాగాలేదు, మరి చెయ్యాలని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది. మీరు బీసీలు బీహార్ నుంచి పడితే యూపీ, మధ్యప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల నుంచి స్టార్ట్ చేస్తారు. చేసినారా? ఎందుకు చేయలేదు? అక్కడ కూడా తమిళనాడు 9th schedule లో బికాస్ ఆఫ్ డిఎంకే, బికాస్ ఆఫ్ దే లోకల్ పార్టీస్ అక్కడ మొత్తం తమిళ పార్టీ, ద్రవిడ పార్టీస్ అన్ని ఒకటై కూడా ఆ యొక్క పివి గారి యొక్క సర్కార్ మీద ప్రెషర్ పెట్టడం కారణంగా అది సాధ్యమైంది. మీరు చేసేవాళ్ళ లేకుంటే. కాబట్టి మా స్టాండ్, మా పాలసీ చాలా క్లియర్ ఉంది. మేము ఏదైతే చెప్తామో అది చేస్తున్నాం, ఏది చేయగలుగుతామో అది మాత్రమే చెప్తున్నాం. ఇప్పటిదాకా 75 సంవత్సరాల కాలంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ అయినట్టే జస్ట్ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఓకే. డెవలప్మెంట్ లో కావచ్చు, లేదంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అడ్రస్ చేయడంలో కావచ్చు, ప్రగతిలో కావచ్చు, ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చినటువంటి ఒక 10 years ఏవైనా ఉంది అయితే వాజ్పేయి గారి సర్కార్ నుంచి మొదలయ్యి ఇప్పుడు మోదీ గారి సర్కార్ వరకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పేంత అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పే షకీల్ అహ్మద్ బిహార్ చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రెసిడెంట్ ఉండే, ఆ కేంద్ర మంత్రిగా ఉండే ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసినాడు మొన్నటి ఎలక్షన్స్ లో, వారం 10 రోజుల కింద. సో ఇప్పటికీ నేర్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీ మరి ఆయనకు ఆ పార్టీకి తోడుగా ఆ రాహుల్ గాంధీకి నాయకత్వానికి మద్దతు పలికే నాయకులు నాన్ కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళని భరిస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఓకే. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, కృష్ణతేజ గారు ఉన్నారా? చెప్పాలి మేడం. ఎస్, కృష్ణతేజ గారు, ఇప్పుడు ఆల్రెడీ